హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం నుండి 16వ శ్లోకం. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. మరొకసారి, జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. భావం: కానీ ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముచే ఆత్మ పట్ల అజ్ఞానం నాశనం చేయబడునో వారికి సూర్యుడు పగటిపూట అన్నిటినీ ప్రకాశింపచేసినట్టు ఆ జ్ఞానం వారికి పరమాత్మను ప్రకాశింపజేయును అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: జ్ఞానం చేత ఎవరి అజ్ఞానం నాశనమవుతుందో అటువంటి వారి జ్ఞానము సూర్యుని వలె అతనిలో ఉన్న పరమాత్మ స్వరూపమును ప్రకాశింపచేస్తూ ఉంటుంది. దీపం వెలిగించగానే చీకటి పోతుంది, జ్ఞానం కలుగగానే అజ్ఞానం తొలగిపోతుంది, మందు వేసుకుంటే రోగం నయమవుతుంది. ఇది ప్రాథమిక సూత్రం. మానవునికి కలిగే దుఃఖములు పాపములు పోవాలంటే జ్ఞానమే దానికి తగిన మందు. జ్ఞానము అంటే తత్వ విచారణ, ఆత్మతత్వం తెలుసుకోవడం, ఆత్మజ్ఞానం కలగడం, మనమెవరో మనం తెలుసుకోవడం. అప్పుడు మనలో ఉన్న అజ్ఞానం పటాపంచలైపోతుంది, జ్ఞానోదయం అవుతుంది. ఆ జ్ఞానం అనే వెలుగులో పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.